ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి అంకుర హాస్పిటల్ పునర్జన్మ కల్పించింది. మెట్రో నగరాలకు దీటుగా మెరుగైన సౌకర్యాలు, అత్యాధునిక సదుపాయాలతో అంకుర హాస్పిటల్లో నైపుణ్యం గల వైద్య బృందం యొక్క కృషితో ఊపిరితిత్తులు, రక్తస్రావంతో న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్న 3 సంవత్సరాల యశస్వినికి చికిత్సను అందించి నయం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా తిరుపతిలోనే అత్యవసర సేవలను సైతం అంకుర హాస్పిటల్లో చూస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ ఊపిరి అందక ఊపిరితిత్తుల వ్యాధితో చాలా ఇబ్బందులు పడుతున్న తమ బిడ్డను అక్కున చేర్చుకుని వైద్యం అందించిన డాక్టర్లకి రుణపడి ఉంటామన్నారు. ఇక తమకు తమ బిడ్డ అందదని బాధపడుతున్న తరుణంలో అంకుర హాస్పిటల్ యొక్క వైద్య బృందం కృషితో సురక్షితంగా, ఆరోగ్యవంతంగా ఉందని, ఎల్లవేళలా అంకుర హాస్పిటల్ యొక్క డాక్టర్స్ సేవలను మరువలేమని, తమ బిడ్డను తమకు ఆరోగ్యవంతంగా అందజేసినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఏదో ఒక 4 కేసులు 5 కేసుల్లోనే ఈ స్టేజ్ వరకు వెళ్తాయి. అంతేగాని మనకి నెలకు ఒకసారి అట్లా జరగవు, ఎప్పుడో ఒకసారి జరుగుతాయి. అలాంటి వెళ్ళిన వాళ్ళు కూడా 90% రికవర్ రారు. ఒక 10% ఛాన్సెస్ మనకి ఖచ్చితంగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కేసులు చాలా అరుదుగానే జరుగుతాయి. ఇలాంటి కేసులు బయటికి రావడం కూడా చాలా అరుదు. అలాంటిది ఈ బేబీ అనేది ఆల్మోస్ట్ 5 days మనకి హెచ్ఎఫ్ఓ పైన ఉన్నారు. ఆ 5 days తర్వాత స్లోగా ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ కన్వెన్షనల్ వెంటిలేషన్ మీద ఇంకొక 5 రోజులు, అంటే ఇన్ని రోజులు వెంటిలేటర్ తట్టుకొని బేబీ బయటకు రావడం అనేది అది బేబీ స్టామినా పవర్, విల్ పవర్ కూడా ఎక్కువ వెళ్ళిపోయింది. సో ఎందుకంటే అన్ని రోజులు వెంటిలేటర్ తట్టుకొని బేబీస్ బయటకు రావడం, అది కూడా బయటకు వచ్చిన తర్వాత బేబీ యాక్టివ్గా ఉండడం. మామూలుగా మనం చూసినప్పుడు ఇన్ని రోజులు వెంటిలేటర్ ఇట్లుంటే బేబీస్ డల్ అయిపోయి మాటలు రాలేకుండా ఇట్లంతా కూడా జరుగుతాయి. నిదానంగా 6 నెలలకు ఎప్పుడో రికవర్ అవుతారు పూర్తిగా. కానీ బేబీ నెక్స్ట్ మూమెంటే అయిపోయిన వెంటనే కూడా రికవరీ కూడా బాగా చూపించింది. సో అంటే ఇంత రేర్ కేసు, అంత రేర్గా వాడే ఎక్విప్మెంట్ నుంచి బేబీ సక్సెస్ఫుల్గా బయటకు వచ్చింది. ఇవన్నీ కూడా మనకి ఇంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వల్ల సాధ్యమవుతున్నాయి. ప్లస్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, నర్సెస్. సో నాకు తెలిసినంత వరకు తిరుపతిలోనే మనం వీఆర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పిడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్. అంటే పిడియాట్రిక్ ఐసీయూ అనేది సపరేట్ కోర్స్ ఉంటుంది. అది చేసిన స్పెషలిస్టులతోనే ఇక్కడ నడుస్తుంది. అంతేగాని జనరల్ ఎండి పిడియాట్రిక్స్ కాకుండా ఇట్లాంటివి అంటే ఒక 4 పిడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ ఒకే చోట పనిచేయడం అనేది చాలా అరుదు. మన తిరుపతిలో లేదు. అంటే ఇలాంటి సెటప్ మనకు ఇన్ కేస్ అంకుర హాస్పిటల్ అయితే బేబీ పొజిషన్ అయితే మనకు, కానీ మనకి అవైలబిలిటీ దగ్గర ఉందంటే మనం చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాలి. ఇలాంటి హాస్పిటల్ మనకు అవైలబిలిటీ దగ్గరలో ఉంది.